ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉన్నది. We will continue our study in Proverbs chapter 3. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం ప్రియులారా. ఈరోజు as I told you, my topic is going to be lean not on your own understanding. మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకునక నేను జ్ఞానిని కదా అని మనం అనుకోకూడదు అనే ఒక అంశం మీద ఈరోజు మనం కొద్దిసేపు మనం ధ్యానించుకుందాము. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 5. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనము గమనిస్తాము. Trust in the Lord with all your heart and lean not on your own understanding. చదవండి మా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ యొక్క సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను ఆశ్రయించుము. 7వ వచనం 7th verse. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. Do not be wise in your own eyes. Fear the Lord and shun from evil. There are two things God wants to teach us in this evening for this Bible study. ఈ యొక్క బైబిల్ స్టడీ సందర్భంలో దేవుడు మనకు 2 విషయాలు మనకు నేర్పించాలనుకుంటున్నాడు ప్రియులారా. ఒకటి, we should not depend on our understanding. The first thing, we should not lean on our own understanding. నీ సుబుద్ధిని మొదటిది నీవు ఆధారము చేసుకొనవద్దు. రెండవది, do not be wise in your own eyes. నీ దృష్టిలో నీవే జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు. These two things are proudful things, proudful attitudes. ఈ 2 విషయాలు ప్రియులరా గర్వముతో నిండిన ప్రవర్తనలంట. If I depend on my own understanding, if I depend on my own wisdom, if I think I am very smart, I am very wise, so that is the first act, it's a foolishness. Second act, it is a very proudful action. నేను జ్ఞానిని కదా, నన్ను మించిన వాళ్ళు లేరు, నాకంటే తెలివిగల వాళ్ళు లేరు అని మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకొని నేనే జ్ఞానిని అనుకుంటే అది ఒకటి, మనం దేవుని దృష్టిలో ప్రజల దృష్టిలో మూర్ఖులం అవుతామంట ప్రియులరా. రెండవది, మనకు గర్వం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గర్వం ఉన్నందుకే అలాంటి మాటలు మాట్లాడతారంట. ఎక్కువ శాతం ఎవరైతే నాకంటే గొప్పవాళ్ళు లేరు అని గొప్పగా మాట్లాడుకుంటారో, గొప్పగా చెప్పుకుంటారో, ఒకటి వాళ్ళు గర్వించేవారంట. రెండవది, వాళ్ళు మూర్ఖులు అంట. ఎనీబడి హూ థింక్స్ దట్ ఐఎమ్ వైజ్, ఐఎమ్ వెరీ స్మార్ట్ and always depends on his own wisdom and own understanding, number 1, he is a foolish man, and number 2, he is a very proudful man. That's what Bible is teaching us. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సో we must have studied well. మనం చాలా మంచిగా చదివి ఉండొచ్చు. We may have a very big degrees. మనకు ప్రియులరా డిగ్రీ పట్టాలు ఉండి ఉండొచ్చు. No doubt in our family, in our community, maybe in our company, in our church, we may be the smartest person. మన సమాజంలో, మన కుటుంబంలో, మన కాలేజీలో, మన యొక్క సంఘంలో మనం చాలా తెలివిగల వాళ్ళముగా ఉండి ఉండొచ్చు. Should we think that we are smart? నేను తెలివిగలవాడిని, నేను జ్ఞానవంతుని మనం అనుకోవచ్చా? మనం చెప్పుకోవాలా? Should we tell to others that I'm a smart man, I'm a very, very, wise man?
నో. నేను తెలివిగలవాడిని, నేను జ్ఞానవంతుడు ఉండొచ్చు ప్రియుల, మన జ్ఞానం ఉండుండొచ్చు, మనకు అందరికంటే మనం ఫస్ట్ వచ్చిండొచ్చు కాలేజ్లో, స్కూల్స్లో, కానీ మనం అలా చెప్పుకోకూడదట. ఇంత చక్కగా రాయబడ్డది కదండి ఈ వాక్యంలో. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. యు ఆర్ నాట్ అ గుడ్ పర్సన్, ఐ ఎమ్ నాట్ అ గుడ్ పర్సన్, ఐ ఎమ్ నాట్ దట్ వాయిస్. నేను అంత జ్ఞానిని కాదు అనే విషయాన్ని నాకు తెలుసు. అయినా కానీ చాలాసార్లు మన జ్ఞానం మీద మనము ఆధారపడుతూ ఉంటాం కదా ప్రియులరా. సో అలా మనం చెయ్యకూడదంటండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీసుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 16. శక్యమైతే మీ చేతనంత మట్టుకు 16th verse, yeah, 12:16, Romans 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందే ఆసక్తి ఉండుడి. బీ జాయ్ఫుల్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్, faithful in prayer, and indeed practice hospitality. Bless those who persecute you, bless and not curse. It says, do not keep your eye on high things, keep things on low things. హెచ్చు వాటియందు దృష్టి ఉంచక తగ్గు వాటియందే నువ్వు దృష్టి నుంచు. అంటే గర్వించొద్దు, నేను చాలా తెలివిగలవాడినని నువ్వు అనుకోవద్దని దేవుని వాక్యము మనందరికీ సెలవిస్తుంది. ప్రియులరా, ఒకవేళ ఒక వ్యక్తి నేను తెలివిగలవాడిని, నేను జ్ఞానవంతుని అని ఆయన అనుకుంటూ ఇతరులతో గొప్పగా మనం చెప్పుకుంటే వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉంటారంట తెలుసా అండి? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనంలో మనకు జవాబు ఉందండి. If any person who thinks he is a smart, who introduces others about him that he is a very smart man, he is going to be like, see what? Proverbs 28:26. Yes. తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. 28 and verse 26 in Proverbs, it says, any man who thinks he who trusts in himself is a fool, but he who walks in wisdom, he is kept safe. జ్ఞానముగా నడుచుకున్నవాడు తప్పించుకొనును, నేనే జ్ఞానిని కదా అని తన మీద తను ఆధారపడేవాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు. సో దేవుని వాక్యము ప్రియులరా, బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారిని ఎవరితో పోలుస్తుందంటే, నేనే జ్ఞానిని, నేనే తెలివిగలవాడిని, నన్ను మించిన వాళ్ళు లేరు, చదువులో నన్ను మించిన వారు లేరు, ఓకే, అండ్ జనరల్ నాలెడ్జ్లో నన్ను మించిన వారు లేరు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకొని సంతోషపడి ఇతరులకు చెప్పి గొప్పగా చెప్పి ఆనందించే వాళ్ళంతా దేవుని దృష్టిలో మూర్ఖులంట. వాళ్ళు దేనికి పనికిరాని వారంట ప్రియులరా. వాళ్ళ గురించి వాళ్ళ బూర ఊదుకొని పోవడమే కానీ దేవుని దృష్టిలో వాళ్ళకు గౌరవం ఉండదంట. మనుషులు వాళ్ళని గౌరవించాలంట. మన ముందు ఎవరైనా వచ్చి గొప్పగా చెప్పుకుంటుంటే మనకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియులరా. మనం ఆ వ్యక్తిని నిజంగా ఇష్టపడతామా? ఇఫ్ సంబడి కమ్స్ అండ్ బోస్ట్ అబౌట్ హిమ్సెల్ఫ్, టాకింగ్ అబౌట్ హిస్ విజ్డమ్, టాకింగ్ అబౌట్ హిస్ నాలెడ్జ్, టాకింగ్ అబౌట్ హిస్ ఇంటెలిజెన్స్, టాకింగ్ అబౌట్ హిస్ అచీవ్మెంట్స్, టాకింగ్ అబౌట్ హిస్ సక్సెస్, డూ యూ థింక్ వీ లైక్ దట్ పర్సన్? We may not hate that person, but with all our heart we may not like that person.
ఆ వ్యక్తిని మనం ప్రియులరా ద్వేషించకపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తిని మనం నిజంగా ఇష్టపడకపోవచ్చు. రీజన్ ఈస్ టాకింగ్ సంథింగ్ గ్రేట్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పడం, ఎప్పుడు ఆయన యొక్క బూరను ఆయన ఊదుకోవడము, ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్, టాకింగ్ అబౌట్ హిస్ అచీవ్మెంట్స్, టాకింగ్ అబౌట్ హిస్ గ్రేట్నెస్. Those things will never work out in the presence of God. There were a group of people, what they were thinking about themselves and ultimately what they became. ఒక గుంపు ఉన్నారంట ప్రియులరా, వాళ్ళు తమ గురించి ఏమని అనుకున్నారో చివరికి దేవుడు వాళ్ళని ఎలా మార్చాడో ఒకసారి చూద్దామండి. రోమన్స్ చాప్టర్ 1 verse 22 or 21 we will read. Romans chapter 1 21 and 22. రోమన్స్ అని చదువు ఇంగ్లీష్లో. రోమన్స్ చాప్టర్ 1 verse 21 and 22. మరియు వారు దేవుని ఎరిగియు, వాళ్ళు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాద్యముల యందు వ్యర్థులైరి, తమ వాదముల యందు వారు వ్యర్థులైరి, వారి అవివేక హృదయమును అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు బుద్ధిహీనులైరి. చూశారండి, a group of people, always they were trying to tell themselves they are very wise, they are very smart. Ultimately Bible says they became fool. For although they knew God, they neither glorified him as God nor gave thanks to him, but their thinking became futile and their foolish hearts were darkened. Although they claimed to be wise, they become fools. They became fools. They thought they were very wise. వాళ్ళు జ్ఞానులమని చెప్పుకొని చివరికి వాళ్ళు ఏమయ్యారంట ప్రియులరా, వాళ్ళు మూర్ఖులాయిరి. చూశారా ప్రియులరా, ఒక వ్యక్తి తన గురించి జ్ఞాని అని అనుకుంటే చివరికి ఆ వ్యక్తి ఎలా అవుతాడంట ప్రియులరా, మూర్ఖులు అవుతారంట. సో ప్రియులరా, ఒకటి మనము మన గురించి మన జ్ఞానము, నేను తెలియగలవాడిని అని మన స్వబుద్ధి మీద మనం ఆధారపడి ఓకే నేనే జ్ఞానాన్ని చెప్పుకొని మన బూరలు మనం ఊదుకుంటే ఒకటి మనం దేవుని దృష్టిలో మూర్ఖులం అయిపోతాము. When we trust in ourselves, when we trust in our wisdom, when we lean on our own understanding, taking nobody's advice, counseling, thinking always I can do. So Bible says we are fools. We are fooling ourselves. We are taking a knife and cutting ourselves. We are taking a gun and we are shooting ourselves. కత్తి తీసుకొని మనమే కోసుకున్నట్టు అవుతుందంట ప్రియులారా, గన్ను తీసుకొని మనమే షూట్ చేసుకున్నట్టు అవుతుందంట. సో కాబట్టి మనకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి మన అచీవ్మెంట్స్, మన గొప్పతనం ఎవరికి చెప్పుకోకూడదు, గొప్పగా చెప్పుకోకూడదు. దేవుని కృప వల్ల దేవుడిచ్చాడు, దేవుని దయ వల్ల దేవుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుని దయ వల్ల నేను పాస్ అయ్యాను, దేవుని దయ వల్ల నేను ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యాను, నాకు వీసా దొరికింది అంతే అనుకోవాలి. కానీ ప్రియులరా, మన గొప్పతనాన్ని మనము అందరికి చెప్పుకోకూడదు. మన ఆలోచనలు, మన తెలివి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. We should not depend, we should not lean our own understanding. Secondly, when we depend on ourselves, when we think we are very, very wise, when we depend on ourselves, what will happen? 1 Corinthians chapter 3 verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం ప్రియులరా. 1 Corinthians chapter 3 verse 18 and 20. Yes. ఎవడు కూడా తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినా, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనినా జ్ఞాని అవునట్లు వెర్రివాడు కావలెను. వాడు జ్ఞాని అవునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. Do not deceive yourself. If any one of you think he is wise,
by the standards of this age, he should become a fool so that he may become wise. For the wisdom of the world is a foolishness in the sight of God. So, the wisdom of this world is a foolishness in the sight of God. If anybody thinks he is a wise, ఎవరైనా నేను తెలివిగలవాడిని, ఎవరైనా నేను జ్ఞాని అని అనుకుంటే అతడు మొదట మూర్ఖుడు కావాలంట, బుద్ధిహీనుడు అని అనుకోవాలంట. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను దేనికి పనికిరాని వాడిని అనుకోవాలంట ప్రియులరా. అప్పుడు దేవుని దృష్టిలో అతడు జ్ఞానవంతుడుగా ఉంటాడంట ప్రియులరా. మనం చదువుకోవాలి, మన పిల్లలు చదివించాలి. క్రైస్తవులైన మనము ఎంతవరకు అయితే అంత సాధ్యమైతే మనం సంపాదించుకోవాలి చదువును ప్రియులరా. ఎందుకంటే సొసైటీలో, సమాజంలో చదువుకు చాలా ముఖ్యత్వం ఉంది. దెర్ ఇస్ అ బిగ్ ఇంపార్టెన్స్, దెర్ ఇస్ అ వెరీ వెరీ హై ఎస్టీమ్ for education in the society. So we as a Christians, we should study well, we should encourage our children to study higher studies, but those degrees should not become our stumbling block. ఆ డిగ్రీసు, ఆ పట్టాలు ప్రియులరా మనకు ఆటంకాలు కాకూడదు. నేను ఇంత చదివాను, నాకు ఇంత చదువు ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత తెలియగలవాలని మనం ఎప్పుడూ అనుకోకూడదంట ప్రియులరా. దేవుని వాక్యం ప్రకారము మనము చదువుకోవాలి ప్రియులరా, కానీ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అని మనము అనుకోవాలంట. బైబిల్ ప్రకారము ఇఫ్ ఎనీబడి ఈస్ థింకింగ్ ఐఎమ్ అ వైస్, బైబిల్ సేస్ హీ షుడ్ బికమ్ ఫూల్. ఎవరైనా నేను జ్ఞానిని అనుకున్నవాడు అతడు నేను మూర్ఖుని అనుకోవాలంట ప్రియులరా. అప్పుడే ఆ వ్యక్తి యొక్క తెలివి, ఆ యొక్క వ్యక్తి యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో ఓకే అనిపిస్తాడు. అప్పటి వరకు రెండోది, మనము ఎంత చదివినా, మనకు ఎంత డిగ్రీస్ ఉన్నా కానీ ప్రియులరా ఎవరిని కానీ నిర్లక్ష్యం చేసి, ఎవరిని కానీ తిరస్కరించి మాట్లాడినట్టు చేయకూడదు. ఆ విషయంలో దేవుడు మన పట్ల ఎదురు చూస్తున్నాడు అంటండి. నేను జ్ఞానిని, నేను తెలివిగలవాడిని మనం అనుకోకుండా, దేవుడు నాకు ఇచ్చాడు ఈ జ్ఞానము, దేవుడు ఇచ్చాడు ఈ యొక్క తెలివి, దేవుని నామానికి స్తోత్రాలని చెప్పి మనం దేవునికి వందనాలు చెప్తుండాలి. సో మనం ఈ లోకంలో మనం తెలివిగల వాళ్ళం మనం అనుకోకూడదంట. నేను మూర్ఖుణ్ణి, నాకేం తెలివి ఉంది, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. ఉండొచ్చు, ఆ వ్యక్తికి తెలివి ఉండొచ్చు. హీ మే బి ఎ వైజ్ మ్యాన్, హీ మే బి ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, బట్ బైబిల్ ఈస్ టీచింగ్ దట్ పర్సన్ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ ఈస్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్, ఐఎమ్ ఎ ఫూల్. నేను మూర్ఖుణ్ణి, నేను తెలివి లేని వాడిని, నేను పామరుణ్ణి, డిగ్రీ, పీజీ, డాక్టర్స్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పిహెచ్డి ఇవి చేసిన వాళ్ళు కానీ దేవుని దృష్టిలో మనుషుల ముందు తగ్గించుకొని ఉండాలంట పిల్లలు. అప్పుడే మనకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచుము. కొంతమంది చదువుకున్నామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మ నీకేం తెలుసు, నోరు మూసుకో, డాడీ నీకేం తెలుసు, నోరు మూసుకో, ముసలోడా, ముసల్దానా అని ఈ రకమైన భాష మాట్లాడుతూ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అవమానపరుస్తున్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ స్టడీడ్, ఫినిష్ దేర్ degree, PG, and they talk to their parents very unwisely. Mommy, you don't know anything, keep quiet, shut your mouth. Daddy, keep quiet, shut your mouth. This is the language they use towards their parents. It's very very painful. We should not use that kind of things. My mother, my father, though they may not be very highly educated, but they are wiser than me. నా తల్లిదండ్రులు నాకంటే ఎక్కువ చదవకపోయి ఉండొచ్చు, కానీ ప్రియులరా వాళ్ళు నాకంటే చాలా తెలియగల వాళ్ళనే విషయాన్ని నేను మర్చిపోకూడదు. సో ఐ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్, ఐ నీడ్ టు ఆనర్ దెమ్. వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళని తీసేసినట్టు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. వీ షుడ్ నాట్ రిజెక్ట్ దెమ్, వీ షుడ్ నాట్ టాక్ వెరీ చీప్లీ విత్ అవర్ పేరెంట్స్, విచ్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు. అది మనకు ఆశీర్వాదము కాదంటే మనకి ఎంత ఉన్నా కానీ దేవుని దృష్టిలో ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను దేవుని దృష్టిలో ఏమీ లేని వాడను అనుకోవాలంట. మూడవది, ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 3 verse 18 to 20. ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెరమాయా chapter 9, chapter 9, 23.
Jeremiah chapter 9:23. See what Bible is teaching. Yes. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, Ah. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు Ah. శూరుడు తన శౌర్యము బట్టియు Ah. అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలను వలను భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అది అతిశయింపవలెను. Yeah, this is what the Lord says. Let not the wise man boast of his wisdom, or strong man boast of his strength, or the rich man boast of his riches, but let him who boast about this, that he understands and knows me, that I am the Lord who exercises kindness, justice, and righteousness on earth. Let not wise man boast about his wisdom. He may be a wise man, but let him not boast about his wisdom. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. A wise man should not boast on his wisdom. A strong man should not boast on his strength. A rich man should not boast on his riches. Bible says, he that boasts, let him boast that I am the Lord. He knows me. అతిశయించువాడు భూమి మీద న్యాయం జరిగించి నేను యెహోవాను తెలుసుకున్నానే అని యెహోవాను బట్టి అతడు అతిశయించాలి. ఇక్కడ అతిశయించడం అంటే ప్రియులరా, ఫీలింగ్ హ్యాపీ, నాట్ ఫీలింగ్ ప్రౌడ్. గర్వించకూడదు ప్రియులరా. We hear many times people saying, I am proud of you, I am proud of my son, I am proud of my daughter, I am proud of my pastor, I am proud of so and so. This is the language people use. We should not use such kind of language. There should not be a word or a dictionary, in our dictionary, the word proud. నా కుమారుని బట్టి నేను గర్విస్తున్నాను, నా భార్యను బట్టి నేను గర్విస్తున్నాను, నా భర్తను బట్టి గర్విస్తున్నాను, మా పాస్టర్ని బట్టి నేను గర్విస్తున్నాను అనే మాట మనం ఎప్పుడు అనకూడదు. నా భర్తను బట్టి సంతోషిస్తున్నాను అనాలి. నా కూతురు ఫస్ట్ వచ్చింది, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మావాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, అందుని బట్టి సంతోషిస్తున్నాను అనే మాట వాడాలి, కానీ గర్విస్తున్నాను అనే మాట మనము మాట్లాడకూడదు. You see many countries who don't know the Lord, they say, I am very proud to be so and so country. I am so proud to be so and so nation. We should not use that word proud to be. Garvistunnanu nenu. We should say, I am happy to. Pride ane maata ప్రియులరా, అది బిలీవర్స్ కి అది తగినది కాదు. The word pride is not suitable for believers. Only unbelievers will use that word. People who do not know the Lord will use that word. ప్రభుని ఎరగని వ్యక్తులు నేను గర్విస్తున్నాను అనే మాట వాడతారు. వాక్యం తెలవని వ్యక్తులు నేను గర్విస్తున్నాను అనే విషయాన్ని, ఆ మాటలు వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభుని తెలుసుకున్న వారు గర్విస్తున్నాను అని కాదు, నేను సంతోషిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ మై సన్ అనాలే కానీ we should not say, I am very proud of you, my son. I am very happy about you, my daughter. Anale kani. We should not say, I am very proud of you, my daughter. No. We should say, I am happy about you, my daughter. I am happy about you, my son. I am happy about you, my wife, my husband. I am happy about my pastor. Not I am proud of my son. I am proud of my daughter. నా తల్లిని బట్టి, నా తండ్రిని బట్టి, నా కుమారుని బట్టి, నా కూతురుని బట్టి నేను సంతోషిస్తున్నాననే విషయాన్ని మాత్రమే మనం అనాలి. కానీ
గర్విస్తున్నాను అనే మాటను మనము ఎప్పటికైనా వాడకూడదు. చూడ, లెట్ నాట్ వైస్ మ్యాన్ బోస్ట్ ఆన్ హిస్ విజ్డమ్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఉండొచ్చేమో జ్ఞానం, ఈ మే బి హ్యావింగ్ విజ్డమ్, ఈ మే బి అ వైస్ మ్యాన్, బట్ హీ షుడ్ నాట్ థింక్ ఐఎమ్ అ వైస్ మ్యాన్. అతడు జ్ఞానిగా ఉండొచ్చు, కానీ జ్ఞాని తన గురించి అంత గొప్పగా నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివిగలవాణ్ణి అని అతను మాత్రము అనుకోకూడదు. ఈవెన్ వేరే వాళ్ళు అన్నగాని దే షుడ్ ఫీల్ అన్కంఫర్టబుల్. మన విషయంలో వేరే వాళ్ళు చాలా గొప్పగా చెప్పినప్పుడు మనకు ఇబ్బంది కలిగించాలి, కానీ మనం హ్యాపీగా ఫీల్ కాకూడదు ప్రియుల. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ యొక్క నీ నీ జ్ఞానమును బట్టి నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనవద్దు. వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం కేవలము మానవులు మాత్రమే ప్రియులరా. అలా ఉండి అలా మాయమైపోయేవాళ్ళం, నీటి మీద బుడగలాంటి వాళ్ళమంట. ఉదయాన్నే చిగురించిన గడ్డి సాయంకాలం వెళ్ళే లోపల అది వాడిపోయినట్టుగా మన జీవితాలను పోల్చాలి. ఉదయాన్నే వచ్చి సాయంకాలానికి వాడిపోయే వాళ్ళమంటాం. వీఆర్ కంపేర్డ్ విత్ ద గ్రాస్. వీఆర్ కంపేర్డ్ విత్ ద గ్రాస్. ఇన్ ద మార్నింగ్ ద గ్రాస్ విల్ కమ్, ఇన్ ద ఈవినింగ్ ఇట్ విల్ ఫేడ్ అవే. We are compared with a bubble on the water. So for a while we will be there, after that we will vanish. ఆవిరితో మనల్ని పోల్చారు. ఆవిరి మాయమైపోయినట్టు మనం మాయమైపోతాం. We are compared with the wafer. As the wafers goes up, even our lives will go. So let us not think we are wise. If our son, our daughter, our husband, our wife, when they're talking something great, tell them. That is not the way to talk. You don't talk about yourself. మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి చెప్పాలంట, మమ్మీ, డాడీ, నా కుమారుడా, నా భర్త, నా భార్య, అట్లా నీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోవద్దు. అది వినేటోళ్ళకి కానీ చాలా అసహ్యంగా ఉంటుంది ప్రియులరా. నెక్స్ట్ టైం వాళ్ళ ముందు మనం జోకర్ల మాదిరి ఉండిపోతాం. We will never be serious in front of them. So we need to take ourselves, always be humble. మన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. ఎప్పుడు మన తెలివి మీద ఆధారపడకూడదు. నన్ను మించిన వాళ్ళు లేరు. There is no wise man like me. There is no man who studies like me. నా మాదిరి తెలివిగల వాడు లేరు, నాకంటే జ్ఞానవంతులు లేరు, నన్ను మించిన వారు లేరు అని మనం ఎప్పుడు అనుకోకూడదంట ప్రియులరా. అది దేవుని దృష్టికి అది మంచిది కాదు. ఐజాయా చాప్టర్ 5 verse 21. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. ఐజాయా చాప్టర్ 5 verse 21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ. మళ్ళా చదవండి తెలుగులో. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధివంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. వాళ్ళ తలంచుకునే వారికి శ్రమ అంటండి. Let me read in English verse 21. It says, "Oh, to those who are wise in their own eyes and clever in their own sight." చూశారండి? Oh, to those who are wise in their own eyes and clever in their, నేనే క్లెవరు, నేనే తెలివిగలవాడిని, నేనే బుద్ధిగలవాడిని అనుకున్న వాళ్ళకి శ్రమ అంట. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే వాళ్ళు ఇరుక్కపోతారంట ప్రియులు. వాళ్ళ మాటలలోనే మనం వాళ్ళని పట్టుకోవచ్చు అంట. We can catch people in their own talks because they are so proudful. They think they are very, very smart. They think they are very wise. They think they are very handsome. They think they are very, very, intelligent. So Bible is very much teaching
that we should not depend on us. We should not lean on our understanding. మన తెలివి, మన జ్ఞానం నథింగ్ ప్రియుల దేవుని ముందు ఏ పాటు వాళ్ళము. మనకున్న జ్ఞానాన్ని బట్టి థ్యాంక్స్ ప్రభు అనాలి, కానీ దాన్ని బట్టి మనం గర్వించకూడదు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన్నే. We should always feel happy, thankful to God. Father, thank you for this wisdom. Thank you for this education. Thank you for these studies. Thank you for this understanding. We should thank God. We should not feel proud. We should not think that I am very, very smart. It's all unto them. వాళ్ళకు శ్రమ. They will suffer who thinks I am very wise, who thinks I am very, very smart. And last and finally, 1 Corinthians chapter 1 verse 19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం మా ప్రియులారా. చాప్టర్ 1 verse 19. ఇందు విషయమై జ్ఞానమును నాశనము చేతును, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకులకు వివేకము శూన్యపరుతును, వివేకులకు వివేకము శూన్యపరచుతును అని రాయబడి ఉన్నది. చదవండి, కంటిన్యూ. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. చూశారండి, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడట పరిమళ? వెర్రితనంగా చేశాడంట. లెట్ మీ రీడ్ ఇన్ ఇంగ్లీష్. I will destroy the wisdom of wise, the intelligence of the intelligent I will frustrate. Where is the wise man? Where is the scholar? Where is the philosopher of this age? Has not God made foolish the wisdom of the world? God made every wise man into fool, their wisdom into foolishness, their knowledge zero. Should we be like fool? No. Should we not go for studies? No. We can go for studies, we can be wise, but always thinking, depending, I am only smart, rest of the people are good for nothing. Only I can give them proper advice, I can give them proper guidance, I can do anything and everything. Then the problem comes. నేను అన్ని చేయగలుగుతా, నేను చేసిందే కరెక్టు, నేను ఏం చేసినా కానీ అది ఫెయిల్ కాదు అని ప్రియుల మనం అనుకొని ఎవరి సలహాలు తీసుకోకుండా మన జ్ఞానం మీద, మన తెలివి మీద మనం ఆధారపడుకుంటా మనం ఉంటే మనం మూర్ఖులం అయిపోతామంట ప్రియుల. మన జ్ఞానము అది దేవుని దృష్టికి మూర్ఖులం అవుతామంట. అందుకే ఇప్పుడు మనం చదివింది, మనకి ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా మనం గొప్పగా చూపించుకోకూడదు, చెప్పుకోకూడదు. భార్యగా, భర్తగా మనం సపోర్ట్ చేయకూడదు. యాజ్ అ చిల్డ్రన్, యాజ్ అ పేరెంట్స్, a husband, wife, we should not support our family member who are always talking all big things. పెద్దగా మాట్లాడే వాళ్ళ విషయంలో మనం వాళ్ళకి సపోర్టింగ్గా ఉండకూడదు. వీ షుడ్ టెల్ దెమ్ పొలైట్లీ, ప్రేమగా, నెమ్మదిగా చెప్పాలి, ఇది మంచిది కాదు, మనం తెలివిగా, జ్ఞానంగా మనం ప్రవర్తించాలా, అందరి ముందు అంత గొప్పగా చెప్పుకోకూడదు అని మనం చెప్పినప్పుడు ప్రియులరా మేబీ దేవుడు మనకు సాయం చేస్తాడు. అలాంటి వాళ్ళకు కృపను అనుగ్రహిస్తాడు. జ్ఞాని ఏమాయను, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలాంటిదంట? వెర్రితనం అంట అండి. ఏమాయను జ్ఞాని, మంచి జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. వాళ్ళకు దే లెఫ్ట్ ద వరల్డ్, ద వైజ్, ద ఇంటెలిజెంట్, ద ఫిలాసఫర్స్, ద ఇన్వేడర్స్, many things who discovered many things. Today, where are they? If anybody says you're very wise, say I give glory to God. ఎవరినైనా చాలా తెలివిగలవాడు అన్నప్పుడు రెండు చేతులు ఎత్తి దేవునికి మహిమ అని చెప్తాం. You got a first rank,
ఇమ్మీడియట్లీ సే, ఐ గివ్ గ్లోరీ టు గాడ్. నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నానని చెప్పాలి. We should lift our both hands and say, I thank God. If anybody say good message, immediately I lift my hands and say, I thank God. I give glory to God. దేవునికి మహిమ అని చెప్పాలి. Otherwise, we should not take that credit to ourselves. ఆ క్రెడిట్ మనం తీసుకోకూడదంటే ప్రియులారా, అది దేవునికి చెందింది కాబట్టి అది మనం దేవునికే మనము సమర్పించాలి. సో బైబిల్ సేస్, లెట్ నాట్ వైస్ మ్యాన్ బోస్ట్ ఆన్ హిస్ విజ్డమ్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. నేను జ్ఞానిని కదా నేను అనుకునవద్దు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకునవద్దు. తాము జ్ఞానులమని బుద్ధిహీనులాయిరి. They profess to be wise, they become fools. They thought they are very, very smart. Ultimately, they become good for nothing. So, only one way to live in the society, in the world, in the church, in the family. సమాజంలో, సంఘములో, కుటుంబంలో, మన అన్యుల మధ్య, మన కుటుంబం మధ్య మనం జీవించడానికి ఒకే ఒక మార్గం అంటే ప్రియులరా, అది ఏంటంటే ఐ షుడ్ థింక్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. నాకేం తెలియదు. ఐ నెవర్ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్. ఎప్పుడు కానీ నేను గొప్పవాడిని అని మనం ఎప్పుడు అనుకోవద్దు. బట్ వీ కెన్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎంత చక్కగా ఉంది సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. లాస్ట్ వీక్ వీ లెర్న్డ్, trust in the Lord with all your heart. So two things, rendu vishayalu priyara. We should not depend on our own wisdom. Secondly, we should trust in the Lord. Rendu vishayalu priyara, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునకూడదు. రెండవది, దేవుని యందు మనం సంపూర్ణంగా ఆధారపడాలా, ఆయనను మనము ఆశ్రయించాలా. అలాంటి నరుడు ఎలాంటి వాడంట? ధన్యుడు. అతడు మూర్ఖుడు కాడు, అతడు ధన్యుడు. A man who depends on the Lord, who trusts in the Lord, who never depends on his own understanding, who doesn't lean on his own understanding, he is a blessed man. Even God will bless him, and that man will be the most happiest person on the face of the earth. భూమి మీద అంతటా అతడే చాలా ధన్యుడుగా, భాగ్యవంతుడుగా ఉండిపోతాడు. దేవుడి చిన్న చిన్న వాక్యములు దీవించి ఇక మీదట మనము దేవుని సముఖంలో ప్రజల ముందు మనల్ని మనం తగ్గించుకున్నట్లు దేవుడు మనందరికీ సాయం చేయను కాక. ఆమేన్. May the God of heaven give us grace that we may always remain humble. Never think that I am smart, I am intelligent. There is no one before me like me. So always may God give us that we may humble ourselves. In Jesus' name. Amen. 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 We'll just pray. Father, we once again thank you for this evening, for speaking to us, Father. తండ్రి, ఈ సాయంకాల సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. ఏ పాటి వాళ్ళమయ్యా, మాకేం జ్ఞానం ఉంది ప్రభువా. కాబట్టి నాన్న, మేము మా జ్ఞానం మీద, మా తెలివి మీద ఆధారపడక, మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకునక నీ యందు మేము ఆశ్రయించి కృపను మాకు దయచేయండి. ఫాదర్, యు హెల్ప్ us not to depend on our own understanding, but we may depend on the Lord, trust in the Lord, our Father. We know that, Father, anybody who thinks he is a wise man, so in your sight he is a foolish man. తండ్రి, నీ దృష్టిలో ఎవరైతే ప్రభువా జ్ఞానిని అనుకుంటారో వాళ్ళు నీ దృష్టిలో మూర్ఖులు అనే విషయాన్ని ఈరోజు మేము జ్ఞానం చేసుకున్నాం. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారంట. Lord, anybody who thinks he is a wise man, he deceives himself. That's what your Bible is teaching. Please help me, help all of us, that we may always remain humble and simple, Father. తండ్రి, మేము ఎప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని సింపుల్గా ఉండే కృపను మాకు దయచేయండి. బ్లెస్ ఎవ్రీవన్ హూ జాయిన్ ఫర్ బైబిల్ స్టడీ. ఎవరైతే ఈ బైబిల్ స్టడీకి వచ్చారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క లాక్డౌన్ టైంలో మా అవసరాలన్నీ మీరు మాకు తీరుస్తున్నందుకే స్తోత్రాలు. Father, thank you so much for, Lord, meeting all our needs during this lockdown, Father. And we praise you and we thank you. Once again, we pray for our country,
మా దేశం గురించి మేము ప్రార్థిస్తున్నాం. వి ప్రే ఫర్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, వి ప్రే ఫర్ జగన్మోహన్ రెడ్డి, వి ప్రే ఫర్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. ప్రభా, మా యొక్క ప్రైమ్ మినిస్టర్, మా యొక్క చీఫ్ మినిస్టర్స్ నాయన, మా యొక్క దేశంలో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్స్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి, కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, మా తండ్రి స్వస్థపరచండి. లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తం ప్రకారం మీరు జరిపించండి. థ్యాంక్ యూ. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. వి గివ్ ఆల్ ద గ్లోరీ, ప్రైజ్, అప్రిషియేషన్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే, ఫాదర్. ఆమేన్. యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడెను కాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord.